మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సింహాచలం మృతి చెందారు. విజయపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పులో మృతి చెందారు. సుధాకర్ అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహాచలం. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత 40 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న సుధాకర్ పై ₹1 కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సింహాచలం మృతి చెందారు. విజయపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పులో మృతి చెందారు. సుధాకర్ అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహాచలం. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్ పై ₹1 కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. సుధాకర్ మృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కీలక నేత నక్సల్ కమాండర్ గా ఉన్న టెంటు లక్ష్మీ నరసింహం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందినట్టుగా పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. మృతులకు సంబంధించి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన సుధాకర్ గత 4 దశాబ్దాలుగా నక్సల్ ఉద్యమంలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. టాప్ నక్సల్ కమాండర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టు మధ్య ఎదురు కాల్పుల్లో అతను మృతి చెందినట్టుగా పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. గత కొంతకాలంగా చూస్తే వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. గత నెల మే 20న మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో మృతి చెందిన తర్వాత ఈ రోజు కూడా ఒక కీలకమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మొత్తం చూస్తే ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో PSA బెటాలియన్ 1 కి సంబంధించి సుప్రీం కమాండర్ కూడా మడవి హిట్నా ఒకరే యాక్టివ్ గా ఉన్నారు. అతన్ని ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ ఆపరేషన్ కగారు తుది దశకు చేరినట్టుగా పోలీసు వర్గాలు భావిస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా ఎలిమినేట్ చేస్తామంటూ హోంమంత్రి అమిత్ షా ఏదైతే శబ్దం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ చాలా దూకుడుగా కొనసాగుతుంది. దండకార్యంలో జరుగుతున్న ఈ ఆపరేషన్ కగార్ ఆపివేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఛత్తీస్గఢ్ లో బీజేపీ సర్కార్ ఉండడంతో ముఖ్యంగా దండకారణ్య ప్రాంతంలో నేషనల్ హైవే నిర్మాణంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంతో బస్తర్ రీజియన్ ఒక టాప్ ఎకో టూరిజం కేంద్రంగా మార్చాలంటూ కూడా బీజేపీ ఇప్పటికే ఒక వాళ్ళ టార్గెట్ ని కూడా రివీల్ చేసిన పరిస్థితి. ఏది ఏమైనా మొత్తంగా చూస్తే వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టుకు కోరుకుని ఎదురవుతుంది. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో కీలక నేత లక్ష్మీ నరసింహ అలియాస్ సుధాకర్ చనిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. లక్ష్మీదుర్గ. ఓకే రవి, థ్యాంక్ యూ.